మహిళలకు ఎల్లవెల్లలా శక్తి టీం అండగా ఉంటుందని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. స్థానిక దోర్నాల పోలీస్ స్టేషన్ సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శక్తి యాప్ బృందాన్ని ఉపయోగించుకొని రక్షణ పొందాలని అన్నారు. ఈ టీంలో ఒక ఎస్ఐ, 3 పురుషులు, 2 మహిళా కానిస్టేబుళ్లు ఉంటారని అన్నారు. ఇక శక్తి యాప్ ను మహిళలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్న సమయంలో చరవాణిని కదిలించిన సమాచారం జట్టు సభ్యులకు చేరుతుందని, అతి తక్కువ సమయంలోనే శక్తి బృందం సభ్యులు వచ్చి రక్షణ కల్పిస్తారని వివరించారు. పలువురు మహిళలకు ఈ యాప్ ను డౌన్లోడ్ చేయించి వాటి వినియోగం గురించి పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రభాకర్ రావు, ఎస్ఐ మహేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొక డైరెక్షన్లో వాళ్ళకి మరింత చేరువయ్యేలాగా చాలా చర్యలు చెప్పడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. అట్లాగే మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ దామోదర్ గారి పర్యవేక్షణలో ప్రస్తుతం మన జిల్లాలో 6 శక్తి టీంలు ఫామ్ చేయడం జరిగింది. సో మన సబ్ డివిజన్లో కూడా రాజమోహన్ ఎస్ఐ గారు మరియు 2 ఉమెన్ కానిస్టేబుల్ మరియు 3 స్టాఫ్తో సహా ఈ సబ్ డివిజన్లో ఒక శక్తి టీంని మన సబ్ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు శక్తి యాప్ అని ఇప్పుడు ఆల్రెడీ మనం అందరినీ కూడా డౌన్లోడ్ చేయమని చెప్తున్నాం. సో అది దాంట్లో ప్రతి ఇది ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి దాంట్లో టైప్ చేసి పంపించవచ్చు, లేదా స్కాన్ చేసి కన్సర్న్ పోలీసులకు పెట్టవచ్చు, లేదా తను ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ ద్వారా చుట్టుపక్కల దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లాగే తను ఎవరికైతే చెప్పదలుచుకున్నారో ఆ జిల్లాని ప్రెస్ చేసి అక్కడ ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఏ సబ్ డివిజన్, ఏ సిఐ కింద ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఆ చేతిలోనే ఉంటుంది. అట్లాగే తనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు తను ఆ ఫోను షేక్ చేస్తే సో ఇమీడియట్గా మీకు కంట్రోల్ రూమ్ నుంచి, శక్తి కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చి ఆ దగ్గర ఉండే పోలీసుని గైడ్ చేసి ఆమె దగ్గరికి ఆ పోలీసుని పంపించారు. వితిన్ 7 minutesలోనే ఎంత విధంగా అంత ఫాస్ట్గా వాళ్ళకి రియాక్ట్ అయ్యేటట్టుగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆడవాళ్ళ భద్రతని అతి ప్రాముఖ్యంగా చూడటం. తర్వాత ఆడవాళ్ళని కూడా ఈ కొన్ని డిఫెన్స్ విద్యల్లో కూడా, అంటే ప్రతిఘటించడానికి తన ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మినిమం టెక్నిక్స్, తను దాన్ని కాపాడుకున్న టెక్నిక్స్ కూడా సిస్టమేటిక్గా మేము అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ శక్తి టీం గురించి, శక్తి టీం యాప్ల గురించి కూడా సో మీరందరూ కూడా, జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కొంచెం అది ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి సో దానికి సంబంధించి ఆ ప్రజల్లో ఆ జాగృతిని, సో అవేర్నెస్ని కల్పిస్తారనే విషయంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు దానికి సంబంధించి, ఇప్పుడు శక్తి టీంకి సంబంధించి ప్రతి విషయం, సో వాళ్ళు కుటుంబ సమస్యలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోలీస్ అక్కడికి వెళ్ళదు, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా లేదా